అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి కథ వినడం కన్నా ముందు ఒక చిన్న మాట చెప్పుకుందాం. మన తెలుగిళ్లల్లో సాధారణంగా ఓ మాట అంటూ ఉంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవమని. అంటే ముందు మన కర్తవ్యం అంటే బేసిక్గా ఖచ్చితంగా చేయాల్సిన పనులు చేశాక అప్పుడు మిగిలిన వాటి గురించి ఆలోచించమని. కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది ఆ పని తప్ప అంటే కర్తవ్యం సొంత వాళ్ళకి నా అన్న వాళ్ళకి మనం బేసిక్గా చేయాల్సిన పనులు అవసరం ఉన్నా చేయకుండా బయట వాళ్ళకి గొప్పలకు పోయి చేసి వస్తారు. ఈ మాటకు అర్థం సొంత వాళ్ళకి మాత్రమే సాయం చేసి బయట వాళ్ళకి చేయొద్దని కాదండి. ముందు అసలు మనకున్న అంటే మన కుటుంబ సభ్యులు మన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళకి మనం చేయాల్సిన కర్తవ్యం అంతా చేసిన తర్వాత మాత్రమే బయట వాళ్ళకి చేస్తే అది ఖచ్చితంగా రాణిస్తుంది. ఇంటా బయట గౌరవం ఉంటుంది. అలా కాకుండా చాలామంది ఇంట్లో వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకుని బయట వాళ్ళకి గొప్పలకు పోయి సాయం చేసి తర్వాత ఇబ్బంది పడతారు. అక్కడ ఇంట్లోనూ గౌరవం ఉండదు. బయట సాయం పొందిన వాళ్ళు కూడా ముఖస్థుతి కోసం ఏదో పొగడచ్చేమో కానీ వెనకాల మళ్ళీ మనల్ని తీసిపడేస్తారు. అంటే మనం ఎవరు ముందు మనకి ఇంట్లో వాళ్ళ ఇది కదా కావాలి. వాళ్ళ దగ్గర గౌరవం కోల్పోయి బయట వాళ్ళ దగ్గర ఏదో నామకే వాస్తే గౌరవం పొందడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం ఏంటో కథ కూడా పూర్తిగా విన్న తర్వాత తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నిగంటి అనసూయ గారు రాసిన దడి అనే కథ. మరి కథ ఏంటో విందామా? రాత్రి 9 కావస్తోందేమో. రాజమండ్రి రైల్వే స్టేషన్ ముందంతా ప్రయాణికులు, టాక్సీ డ్రైవర్లు, ఆటో వాలాలతో ఒకటే హడావిడిగా ఉంది. పల్సర్ ఆపుతూనే ఒక కాలు కిందెట్టి బ్యాలెన్స్ చేస్తూ మెడ తిప్పి వెనక్కి తిరిగి బండి దిగుతోన్న మాస్టర్నే చూస్తూ, మాస్టారు ఇక్కడే ఉండండి, బండి పార్క్ చేసి వస్తాను, పళ్ళేమైనా తీసుకోమంటారా అంటున్న చంద్రం మాటలతో, ఏం వద్దు, ఇంతకుముందేగా భోజనం చేశాం, ముందెళ్ళి బండి పెట్టేసిరా కంగారుగా అన్నాడు రామారావు దిగిన చోటే నిలబడి చుట్టూ పరిశీలిస్తూ. స్టేషన్ అంతా లైట్ల వెలుగుల్లో మెరిసిపోతోంది. పుష్కరాలు 4 ఏళ్లకోసారి వస్తే ఇంకెంత బావుండో. అంతకు 2 నెలల క్రితం పూర్తయిన పుష్కరాలని గుర్తు చేసుకుంటూ ఉండగా కాసేపట్లో చంద్రం వచ్చాడు. వస్తూనే పదండి మాస్టారు అన్నాడు ఆయన చేతిలోని బ్యాగ్ అందుకోబోతూ. వద్దొద్దు, నేను పట్టుకుంటాలే, అంత మొయ్యలేని బరువేం కాదు కదా. సర్లెమ్మని ఆయన్ని అనుసరించాడు చంద్రం. కాస్తంత అటు ఇటుగా ఒకే టైంలో గోదావరి, కోకనాడ, గౌతమి, విశాఖ, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉండటం వల్ల కాబోలు 1వ నంబర్ ప్లాట్ఫామ్ అంతా ప్రయాణికులతో ఇసకేస్తే రాలనంత రష్గా ఉంది. ప్లాట్ఫామ్ చివరికంటా వెళ్ళి ఖాళీగా ఉన్న చోట నిలబడ్డారిద్దరూ. ఈలోపే చంద్రానికి ఎవరెవరి దగ్గర నుంచో ఒకటే ఫోన్లు. ఫోన్ వచ్చినప్పుడల్లా 4 అడుగులు ముందుకెళ్ళి మాట్లాడొస్తున్నాడు. అయినా ఈ మాత్రం దానికే చెయ్యాల్సింది ఎంతో ఉందనో, మనలో మనకు థ్యాంక్స్లెందుకు అనో, పర్లేదు సరే అనో, టచ్లో ఉందాం బ్రో అలాంటి మాటలు మాస్టర్ చెవిని దాటిపోలేదు. అలా వచ్చిన ఫోనల్లా మాట్లాడేశాక ఫోన్ జేబులో పెట్టి మాస్టర్ దగ్గరికి వచ్చి నిలబడుతూ, ఈవెంట్ బాగా జరిగిందని ఫోన్లు చేస్తున్నారు మాస్టారు, అందరూ బాగా ఎంజాయ్ చేసాం అంటున్నారండి. అలా చెబుతున్నప్పుడు విజయ గర్వంతో వెలిగిపోతున్న చంద్రం వంక తేరిపారా చూస్తూ, అవునులే అన్నాడు రామారావు నర్మగర్భంగా. అదేమీ పట్టించుకోనట్టు మళ్ళీ ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం వస్తే చూస్తున్నాడు చంద్రం. జరిగిందంతా కళ్ళ ముందు కదలాడింది రామారావు మాస్టర్కి. 2 రోజుల పాటు జరిగిన రాయవరం జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 2వది ఆఖరిది అయిన రోజు. 2 రోజులు కలిసే ఉన్నారు అందరూ. చంద్రందే చొరవంతా. దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్ళందరినీ వెతికి పట్టుకుని రప్పించాడు. ఇన్ని రోజులు ఊపిరి సెకండరీ అయ్యింది అతనికి. నిచ్చెనెక్కిన వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి చెయ్యి అందిస్తానంటే వస్తాను అన్న రామారావు గారి మాట కాదనలేదెవ్వరు. అందరి అడ్రస్లు, ప్రొఫెషన్, ప్యాషన్ల వివరాలతో బుక్లెట్ వెయ్యాలనుకోవటం, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి టచ్లో ఉండటం, ఫండ్ పోగేయటం, మాస్టర్నే ట్రెజరర్గా పెట్టటం అన్నీ చకచకా జరిగిపోయాయి.
తనని ట్రెజరర్గా నియమించటం తప్ప మిగతా అన్నీ ఆయన సూచనలే. ఆయన ఏది చెబితే అదే. ఎప్పుడూ అంతే, ప్రాణమైనా రెడీ అన్నట్టుంటారు. రాయవరం ఊర్లో గడప గడపతో అనుబంధమే ఆయనకి. ఊరు వాళ్ళ సంతోషంలో భాగమైనా కాకున్నా కష్టాల్లో మాత్రం తానున్నాను అనేవాడు. అన్నీ తానవటంలో పరిధులు పరిమితులు లేవాయనకి. అందుకే ఆ ఊరు వాళ్ళందరికీ ఏ విషయంలోనైనా ఆయన దేవుడిచ్చిన పెద్ద దిక్కు. 4 డబ్బులు కళ్ళబడ్డాయంటే వాటిని ఎలా దాయాలో ఆయనే చెప్పాలి. బ్యాంకుల్లో డిపాజిటో, పోస్ట్ ఆఫీసుల్లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెటో, ఇందిరా వికాస పత్రమో తీసుకోవడం దగ్గర నుంచి పెళ్ళిళ్ళు కుదర్చటం, తగవులు తీర్చటం దాకా ఆయనే. ప్రామిసరీ నోట్లు, దస్తావేజుల్లాంటివి నోటరీ పనులైతే సరే. ఉదయం అంతా ఆరాతలతోనే. ఆయనది చూడముచ్చటైన దస్తూరి. పైగా పదాల పొందిక. విషయంలో సూటిదనం, స్పష్టతతో సొమ్మెంతో చెప్పి ఇచ్చేవాడి పేరు, తీసుకునేవాడి పేరు, తండ్రుల పేర్లు చెప్తే సరిపోయేది. దాంతో నిత్యం ఆయన ఇల్లు 24 గంటలు పనిచేసే కోర్టునో, పోస్ట్ ఆఫీస్నో, బ్యాంకునో తలపించేది. ఇలాంటి సహాయాలు నమ్మకాలను పెంచటమే కాదు, అనుబంధాలకు, ఆత్మీయతలకు ఆలవాలమై మనుషుల్ని దగ్గర చేస్తాయి. రామారావు అందరి మనిషి. అందుకే అందరూ ఆయన్ని మాట్లేసే మాస్టారు అంటూ ఉంటారు. సొట్టలు పడ్డ సత్తుగిన్నెలకి మాట్లేసినట్టు జీవితాలకి మాట్లేసే మాస్టారని వాళ్ళ అర్థం. అలా రాయవరం ప్రజల మనసులతో మమేకమయ్యాడాయన. ఇది బయట. స్కూల్లో ఆయన తీరే వేరు. పుస్తకాల్లో పాఠాలు చాలా క్యాజువల్ ఆయనకి. క్లాస్లో చెప్పేసి ఇంట్లో చదువుకోమనేవారు. జీవితాన్ని గెలవాలంటే పాఠాలొక్కటే చదివితే సరిపోవని ఆయన భావన. అందుకే ఆయన తరగతిలో జనరల్ నాలెడ్జ్దే ప్రధాన పాత్ర అయ్యేది. దానికి ఎంతన్నా సమయాన్ని పెట్టేవాడు. ఏ క్లాస్ వాళ్ళైనా సరే ప్రతిరోజు పేపర్ చదివే క్లాస్కి రావాలి. అందులోంచి ఏ ప్రశ్న ఎప్పుడు ఎవరిని అడుగుతాడో తెలీదు. తనకి తెలియంది పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవడము ఆయనకిష్టమే. పిల్లల్లో విజ్ఞానం పట్ల జిజ్ఞాస పెరగడానికి అది మరింతగా ఉపయోగపడింది. అలా తాను విద్యార్థినేనని చెప్పకనే చెబుతూ మనిషి ఊపిరున్నంత వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడనే మెసేజ్ని పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోయేలా చేశాడేమో. దాంతో పిల్లలు రోజురోజుకి తమ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పోయి పల్లెలో పుట్టిన పట్నంతో పోటీపడి మరీ మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అలా స్థిరపడటం వెనక మాస్టారు ఉదాహరణలతో సహా చెప్పిన నమ్మకం, ఆత్మవిశ్వాసం, లక్ష్యాల నిర్దేశం, గమ్యాల చేరిక, అందుకు సంబంధించిన ప్రణాళికలు, కష్టపడే తత్వమే కారణమని వాళ్ళకి బాగా తెలుసు. అదే అసలైన చదువు, జీవించటానికి పనికొచ్చే చదువు. అందుకే వాళ్ళందరికీ కుటుంబ సభ్యుల తర్వాత మాస్టారే అయ్యారేమో. ప్రపంచంలో ఏ మూల ఉన్నా నిత్యం టచ్లోనే ఉంటారు ఆయనతో. సామాజిక మాధ్యమాలు కమ్యూనికేషన్ని తేలిక చేసేసరికి ఏ విషయమైనా క్షణాల్లో ఎల్లలు దాటేసేది. ఉపాధ్యాయుల బాధ్యత క్లాస్ చెప్పడంతో ముగిసిపోదని, చివరిదాకా వాళ్ళని సరైన దారిలో నడిపించటం తన బాధ్యతని ఫీల్ అయ్యేవాడు. అదే ధర్మం అని భావించేవాడు. అలా అని వాళ్ళ దగ్గర నుంచి ఏదీ తీసుకునేవాడు కాదు. కానీ పిల్లలే అప్పుడప్పుడు ఉండబట్టలేక మాస్టర్కి ఏదైనా ఇవ్వాలనే తాపత్రయం కొద్దీ ఏ స్మార్ట్ ఫోనో, పర్ఫ్యూమో, ఫిష్ ఆయిల్ బిళ్ళల డబ్బాలో, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ల డబ్బాలో, సైడ్ ఎఫెక్ట్ లేని ఒళ్ళు నొప్పుల బిళ్ళల డబ్బాలో, సబ్బులో ఏవేవో ఎవరైనా వస్తుంటే సరదాగా పంపిన ఎడం చేత్తో తిరస్కరించేసేవాడు. మీరే వాడుకోండి నాకెందుకు అంటూ. ఆబ్ గయి ఆదర్ గయా నేనన్ గయా సనే అని అక్బర్ కొలువులోని కవి రహీం అన్నట్లుగా మనకున్న పరువు, ప్రతిష్ట, ఆత్మగౌరవం, ఎదుటివారి కళ్ళల్లో మన పట్ల ఉన్న స్నేహపూర్వక గౌరవభావం ఇవన్నీ కూడా మనం దేహి అని చెయ్యి చాచగానే మాయమైపోతాయని ఆయనకు తెలుసు. కవి రహీం అభిమాని ఆయన. తన దగ్గర చదివిన వాళ్ల పట్ల ఆయన కమిట్మెంట్ అది. విద్యార్థి ఎదుగుదలకు మించిన కానుక ఏముంటుంది ఏ ఉపాధ్యాయునికైనా? అలా చంద్రన్ చొరవతో ఆ 2 రోజులు ఒకచోట కలుసుకుని కొత్త అనుభూతుల్ని కలబోసుకుని
అందరూ ఛార్జ్ అయ్యారేమో. సాయంత్రానికల్లా రిసార్ట్ ఖాళీ చేశారు. టిక్కెట్లన్నీ ముందే రిజర్వ్ అవ్వడంతో ఎవరి తోవ వాళ్ళదయ్యింది. పద రాయారం పోయొద్దాం అని రామారావు మాస్టర్ అనేసరికి బిల్ ప్రిపేర్ చేయమని రిసార్ట్ వాళ్ళకి చెప్పి పల్సర్ బయటికి తీశాడు చంద్రం. చుట్టుముట్టేసిన ఊరి వాళ్ళ అభిమానంతో కాసేపు ఊపిరి సలపలేదతనికి. ఊళ్ళో తిరిగిన ఆ కాసేపట్లో మీ ఇంటికేసి పద అని మాస్టర్ అననూ లేదు, చంద్రము ఆ ఊసెత్తలేదు. స్టేషన్కి వచ్చేసిన ఇద్దరి మనసుల్లో ఆ శూన్యం కొనసాగుతూనే ఉంది. మనసుని మించిన కోర్టు మరొకటి ఉంటుందా? దాన్ని మభ్యపెట్టడం సాధ్యమా? వాళ్ళలా ఆలోచనల్లో ఉండగానే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొన్ని నిమిషాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదికి వచ్చుచున్నది అంటూ రకరకాల భాషల్లో అనౌన్సర్ మాట వినిపించింది. గోదావరి కూడా ఇవాళ కొంచెం ఆలస్యమే మాస్టారు. జనరల్గా ఈ బండి ఎప్పుడు ఆలస్యం అవ్వదు. ఇది వెళ్ళిన వెంటనే కోకనాడ వచ్చేస్తుంది. ఇప్పుడే గూగుల్లో చూశాను, ఔటర్లో ఆగి ఉంది. ఇది క్లియర్ అయితే దాన్ని వదులుతాడు. ఎటో చూస్తూ అవునా అన్నట్టు తలూపాడు రామారావు మాస్టారు. ఏదో ఆలోచిస్తున్నారులే అనుకున్న చంద్రం ఫోన్లో ఆ 2 రోజులు తీసిన ఫోటోలు చూస్తూ ఉన్నట్టుండి, సార్ మీరు మా ఇంటి చంద్రం యథాలాపంగా అన్న మాటలకి అతను అదే ఆలోచిస్తున్నాడేమో. వెళ్ళాను. అక్కడ నిలబడే యోగ్యత లేక వచ్చేశాను. ఆవిడ ఏమడిగినా సమాధానాలు నా దగ్గర లేవు. కించిత్ బాధతో కూడిన గంభీర స్వరంతో తరుముకొచ్చినట్టుగా అన్నాడు మాస్టారు. తిన్నగా చెవులో దూరి మరీ రైలు కోతేసిందా అన్నట్టు చంద్రం చెవులు గళ్ళు పడ్డాయి ఆ మాటకి. మళ్ళీ నిశ్శబ్దం తన ఉనికిని తాను చాటుకుంటూ. చుట్టూ అంత రొదున్న ఇనుప చక్రాల రాపిళ్లతో కలగలిసిన రైలు కూతలు చెవుల్ని హోరెత్తిస్తోన్న వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం జవాబుకి సంసిద్ధమవుతోంది. వెళ్ళారా? పేలవంగా అన్నాడు చంద్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జేబులో తోసేస్తూ. అతనిలో అప్పటిదాకా ఉరకలెత్తిన ఉత్సాహం కాస్త బొగ్గు రైలింజిన్లోంచి వెదజల్లుతోన్న ఆవిర్లాగా గాల్లో కలిసిపోయింది. మాస్టారు పట్టించుకోలేదు. నీకు గుర్తుందా నువ్వు నా దగ్గర ట్యూషన్లో చేరిన రోజు అని. మళ్ళీ తనే. పండని పంటలు, పెట్టుబడులు వెతుకులాట. మీ నాన్నెప్పుడు కత్తి, కొడవలి, నాగలికి బదులు రెవెన్యూ స్టాంపులు, తుమ్మజిగురు, పెన్నులతోనే సావాసం చేసేవాడు. ప్రామిసరీ నోట్లు రాయడమే తప్ప చింపడం నేను చూడలేదు ఎప్పుడు. అలాంటి కరువులో, అప్పుల ఎడారిలో నీ చదువే ప్రశ్నార్థకం అనుకుంటే తోటి వాళ్ళని చూసి ట్యూషన్కి వెళ్తాననే నీ గోలొకటి ఏం చేయగలుగుతుంది చెప్పు మీ అమ్మ? నీదా అర్థం చేసుకునే వయసు కాదు. చెప్పాను కదా మీ నాన్నగోల నాన్నదని. నువ్వు బాధపడ్డం చూడలేక ఇటు ట్యూషన్కి కట్టాలంటే డబ్బులు లేక ఏం చేసిందో తెలుసా మీ అమ్మ? నిన్ను నా దగ్గర ట్యూషన్లో పెట్టి నిన్ను దించటానికన్న వంకతో నీతో పాటు రోజు మా ఇంటికి వస్తూ వద్దన్నా వినకుండా మా ఇంట్లో సాయంత్రాలప్పుడు పనుల్లో సాయం చేయడమే కాకుండా ఇడ్లీ పిండి రుబ్బి రెక్కలు ముక్కలు చేసుకునేది. అదే ట్యూషన్ ఫీజుట. ఆవిడే నిర్ణయించేసింది. ఆవిడ అలా మా ఇంట్లో పిండి రుబ్బటం నువ్వు చూస్తే తోటి పిల్లల్లో నువ్వెక్కడ చిన్నబోతావోనని మీ దొడ్లో ఎక్కడో మూల ఏనాటి నుంచో ఉన్న వెదురు పొదల్లోంచి 2-3 వెదురు చెట్లను నరికి ఎదురుపేళ్లతో అప్పటికప్పుడు తడికల్లి ఆవిడ నీకు కనపడకుండా అడ్డుగా నిలబెట్టింది. చిత్రం ఏంటంటే ఆ రోజు ఏం చూస్తే చిన్నతనం ఫీల్ అయ్యి నువ్వు బాధపడతావోనని దడికట్టి తన ఎముకలు కరిగించుకుందో, ఇప్పుడు అరిగిన అవే ఎముకల రోగంతో మంచం మీద పడున్న మీ అమ్మని నీ కోసమని ఇంటికొచ్చే నీ గొప్ప గొప్ప మిత్రులు ఎవరైనా చూస్తే నీకు చిన్నతనమని ఆ వచ్చిన వాళ్ళకు ఆవిడ కనపడకుండా దడికట్టి విడగొట్టేశావు. అప్పుడు ఇప్పుడు అమ్మ అదే, మిత్రులే మారారు. రమ్మని పిలిస్తే నాకెక్కడ తెలుస్తుందోనని నాకు తెలియదనే భ్రమలో పాలు తాగే పిల్లయ్యావు. పైగా ఆఖరి నిమిషంలో రాలేదంటావా? మనసులోంచి వచ్చిందేనా? ఎవరిని మభ్యపెట్టాలని? నాకు అర్థం కానిది ఒక్కటేరా. పక్క పొలం వాడు చేలో చేనుగట్టు ముందుకు జరిపి అంగుళం స్థలం కబ్జా చేస్తే తలలు పగిలేటట్టు కొట్టుకుని కోర్టుల దాకా వెళ్ళి వాయిదాల కోసం తిరిగిన వాళ్ళు తిరిగినట్టు తిరుగుతూ జీవితాన్ని ఒడ్డుతారే, అలాంటిది
జీవితాన్నిచ్చిన అమ్మ సంగతి వచ్చేసరికి మీ మనసులెందుకురా ఇంతగా కబ్జా అయిపోతాయి? కబ్జా అయిన తన కొడుకు మనసు తనకు స్వాధీనం కావాలంటే ఏ కోర్టుకెళ్ళాలని మీ అమ్మ నన్ను అడిగిందనుకో, నా దగ్గర సమాధానం ఏది అంటూ అప్పుడే వచ్చి ఆగిన గోదావరి ఎక్స్ప్రెస్ని చూసి ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, నాకు నువ్విలా చేసిన సంగతి తెలీదు. మామూలుగా మీటింగ్ అయిపోయాక నీతో కలిసి రాయవరం వెళ్ళాలనేది నా ప్లాన్. కానీ రాయవరం బ్యాంక్లో ఎప్పటినుంచో చిన్న పని పెండింగ్లో ఉన్న సంగతి మీ మేడం ఫోన్ చేసి గుర్తు చేసేసరికి మీటింగ్ అయ్యేదాకా ఉంటే బ్యాంకు మూసేస్తారని ఎవరిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక నిన్న మీటింగ్ మధ్యలో ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళొచ్చేశాను. తీరా వెళ్ళేసరికి కన్సర్న్ ఆఫీసర్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు, గంటలో వస్తారు అన్నారు. సరే, ఆ గంట మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇది ఆవిడకి ఇచ్చేసి ఆవిడ సంబరాన్ని కళ్ళారా చూద్దాం అనుకున్నాను. కానీ ఆవిడే రెండోది కూడా నాకు ఇచ్చేసింది అంటూ తన చేతి సంచిలోంచి అతను తీసిన 2 కడియాల్ని చూసి వేగంగా వెళ్తోన్న రైల్లోంచి ఎవరో కిందకి తోసేసినట్లు కళ్ళు బైర్లు గమ్మాయి చంద్రానికి. అమ్మ కాలి వెండి కడియాలవి. అమ్మతో పాటే పుట్టింటి వారసత్వంగా అత్తింటికొచ్చాయవి. చేతులవి కాస్తంత తేలికే అయినా కాళ్ల కడియాలు బరువెక్కువ. చీలమండల మీదకి జారినట్టుండి ఇంతంత బరువున్న వాటితో కాలు తీసి కాలు వెయ్యలేకపోయేది. చిత్రంగా చూసేవాళ్ళు పెళ్ళైన కొత్తలో ఊరోళ్ళంతా. పిలుపు అదే, కడియాల అంజమ్మని. ఒక్కోసారి సిగ్గుగా అనిపించినా పుట్టింటి మీద మమకారంతో వాటిని తీసేయాలని ఆవిడెప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు తీయక తప్పని పరిస్థితులు. భూమి పగుళ్ళుగా మారి నాలుక చాచి ఆవురావురమంటుంటే బోరు కోసమని చేతి కడియాలు చలమలయ్యాయి. మరికొన్నాళ్లకి ఎడంకాలి కడియం మాయం. ఏమైందో ఎవ్వరికీ తెలీదు. మిగిలిందల్లా కుడికాలి కడియమే. ఆశ్చర్యంగా ఇప్పుడు ఆ 2 మాస్టర్ చేతిలో ఉన్నాయి. అబ్బురంగా చూశాడు వాటివైపు. ఇంతలో గోదావరి ఎక్స్ప్రెస్ మెల్లగా కదిలింది. రైలు కదిలిన కొద్దిసేపటికే వేగాన్ని పుంజుకుని బోగీలన్నీ తమని దాటి ముందుకెళ్ళిపోయాయి. రైలు వెళ్ళిపోవడంతో ఖాళీ అయిపోయిన పట్టాలనే తదేకంగా చూస్తూ, చూసావా, బండి వెళ్ళిపోయింది, మళ్ళీ ఖాళీ పట్టాలు మిగిలాయి. ఆగి ఉన్నప్పుడే ఎక్కేయాలరా. కాలం కూడా అలాంటిదే. ఉన్నంతసేపే మనది. ఈలోపే చెయ్యాల్సింది చేసేయాలి. మనల్ని వెంటాడే మన నీడలాగా అనుక్షణం మనకి స్పృహ ఎంత అవసరమో ఆకులు కాలాక కానీ అర్థం కాదు. క్లాసులో గమ్యాల చేరువ గురించి చెబుతూ ఇవే పట్టాలను మరోలా ఉదహరించాను, నీకు గుర్తుందో లేదో. 2 పట్టాలు ఎన్నటికీ కలవని సమాంతర రేఖలైనా ఏ ఒక్కటి లేకపోయినా రైలు గమ్యం చేరలేదని. ఇప్పుడైతే నేనేమంటానో చెప్పనా? రైలు వెళ్ళాక అంతా శూన్యమని. ఉన్నంతసేపే కదరా ఎవరైనా ఏదైనా. కోల్పోయాక కానీ తెలీదు దాని విలువెంతో. చెప్తూ ఉండగానే మళ్ళీ మహిళా అనౌన్సర్ తీయని స్వరం మైక్లో వినబడింది. తానెక్కబోయే రైలు మరికొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఫలానా దాని మీదకి వస్తుందని. అదేం పట్టించుకోకుండా అతను అన్నాడు మళ్ళీ, ఈ కడియం ఉంది చూడు, ఇది 2 కడియాల్లో ఒకటి. నాకు బాగా గుర్తు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం మీ నాన్న పొలానికి వెళ్ళాక గబగబా నా దగ్గరికి వచ్చింది మీ అమ్మ. నేను అప్పుడే భోజనానికి ఇంటికి వచ్చాను. అప్పుడు నువ్వు 10వ తరగతి చదువుతున్నావు. పరీక్షల ఫీజు కట్టేశారు అందరూ, ఒక్క నువ్వు తప్ప. ఎందుకు తీస్తోందో తెలీదు. బలవంతంగా కాలికున్న కడియం తీసి నా చేతుల్లో పెట్టి, నాకున్న వల్ల ఈఏ మాస్టర్ గారు, పిల్లోడి తర్వాతే ఎవరైనా, వాడి చదువుకి ఆటంకం రాకూడదు. దీంతో ఏం చేస్తారో నాకు చెప్పొద్దు. నా పిల్లాడి పరీక్షలకి తర్వాతేడు ఫీజులకి సర్దుబాటు అవ్వాలా. ఇంకా రెండోదంటారా, అది నన్ను అంటూ భోరుని ఏడిచింది. బహుశా నా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది నాతో పాటే కాలి బూడిదైపోవాలని ఆమె కోరిక అనుకుంటా. పాపం, అందుకే అంతగా ఏడ్చింది. కాలి నుంచి దీన్ని తీస్తూ ఆవిడ పడ్డ మనోవేదన చూస్తే నాకెందుకో దీన్ని అమ్మబుద్ధి కాలేదురా చంద్రం. దీన్ని అలాగే ఉంచి నీ ఫీజులన్నీ నేనే కట్టేశాను. ఏటా అడుగుతూనే ఉండేది, సరిపోతాయా అని. ఇంకా మిగిలాయి అనేవాణ్ణి. అందరం కలుస్తున్న ఆనంద సమయంలో ఇది ఆమెకిద్దామని తెచ్చాను. ఇద్దామని వెళ్తే తెలిసింది
కాని వాళ్ళ కోసం కాలికి బలపం కట్టుకుని అయిన వాళ్ళకి దడి కట్టావని. అవసరమా చెప్పు చంద్రం, ఇది అవసరమా అని అడిగారు మాస్టారు. ఏమీ మాట్లాడకుండా తప్పు చేసిన వాడిలాగా తలంచుకున్నాడు చంద్రం. ఇంతలో కోకనాడ ఎక్స్ప్రెస్ మెల్లగా వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. అవసరమా అవసరమా సినిమాలోలాగా మాస్టారి గొంతే మెదడులో గింగిరాలు తిరుగుతూ ఉంటే అప్పుడే గుర్తొచ్చినట్టు గబుక్కున జేబులోంచి టికెట్ బయటికి తీసి, మాస్టారు మన బోగి B6 మాటల్లో పడి మనం చూసుకోకుండా A1 దగ్గర నిలబడిపోయాం, పదండి పదండి అంటూ హడావిడి పడ్డాడు. కడియాలు 2 తిరిగి సంచిలో పెట్టేసి చంద్రాన్ని అనుసరించాడు రామారావు మాస్టారు. B6 దగ్గరికి చేరేసరికి అప్పటికే అందరూ ఎక్కేశారేమో. గుమ్మం దగ్గర ఓ పక్కకి నిలబడి, ఎక్కండి మాస్టారు అంటూ ఆయన ఎక్కాక భారమైన గుండెలతో మాస్టార్తో పాటు రైలెక్కి సీట్ నెంబర్ చూసి ఆయన అందులో కూర్చున్నాక వెళ్ళొస్తానని చెప్పి కదల్లేక కదులుతూ ఉంటే వెనకనే వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఆయన అన్నాడు, ముందు మాట్లాడిన దానికి కొనసాగింపుగా, ఎంతైనా పంతులుగా చేసిన వాణ్ణి పాఠం పూర్తి కాకుండా ఎలా వదిలేస్తాను చెప్పు అని సన్నగా నవ్వి, నిన్ను కలిసినప్పుడు 2వ కడియం నా చేతిలో పెడుతూ మీ అమ్మ ఏమందో తెలుసా? మా చంద్రన్ స్నేహితులంతా గొప్ప గొప్పోళ్ళు మాస్టర్ గారు, మా ఓడు ఒట్టి పిచ్చోడు, వెదురు బద్దలతో తడిక్కడితే ఆనాటి ట్యూషన్లో పిల్లలు చదువుల్లో ఆటల్లో పడి గమనించలేదు, కానీ వీళ్ళు పెద్దోళ్ళు కదండీ, కనపడకుండా ఉంటానా చెప్పండి మాస్టారు. ఎంత అవమానం భరిస్తున్నాడో ఏమో. ఆ భగవంతుడు నన్ను పిలిచేదాకా ఆ బాధ వాడికి తప్పదు, కానీ కాస్తలో కాస్త వాడి బాధ తగ్గాలంటే ఇది అమ్మేసి సిమెంట్ గోడ కట్టించాను. అప్పటికే గొంతు రుద్ధం అవగా కళ్ళద్దాలు తీసి పైపంచతో కళ్ళు తుడుచుకున్నాడు ఆయన. చంద్రం చేతుల్లో మొహం దాచుకున్నాడు. అతన్ని అలాగే చూస్తూ రామారావు అన్నాడు, వాళ్ళకు కష్టం కలిగినప్పుడు నాశనం అయిపోతావురా అంటారు తల్లిదండ్రులు. అదేదో తిట్టనుకుంటారు మీరు. నాకైతే అందులో తప్పేమీ కనబడదు చంద్రం. ఏ తల్లిదండ్రులు తమకు పుట్టిన పిల్లలు నాశనం అయిపోవాలని కోరుకోరు. చెట్టు కృతజ్ఞత పళ్ళైతే పళ్ళ కృతజ్ఞత విత్తనం. అదో చక్రం, అది ధర్మం. అలాగే కన్నవాళ్ళని చూడటం పిల్లల ధర్మం. ఆ ధర్మంలో భాగమే పసివాళ్ళప్పుడు మేము మిమ్మల్ని చూస్తే ముసలాళ్ళప్పుడు మీరు మమ్మల్ని చూడడం. ఆ ధర్మం తప్పితే నువ్వెక్కడ నాశనం అయిపోతావో అన్న భయంతో అలా జరగకూడదని నాశనం అయిపోతావురా అని హెచ్చరిస్తారే తప్ప నిజంగా తమ కళ్ళ ముందే బిడ్డలు నాశనం అయిపోవాలనా? కాదు కదా అని క్షణం ఆగి, 2 కడియాలు పట్టుకెళ్ళు, ఇచ్చేస్తాను, నీకు తోచిందేదో చెయ్యి, ఇప్పుడే తెస్తాను, సంచిలో ఉన్నాయి అంటూ సీటు దగ్గరికి వెళ్ళి 2 కడియాలతో తిరిగి వచ్చేసరికి చంద్రం లేడక్కడ. అక్కడే నిలబడి చెరో చేత్తో ఊసల్ని పట్టుకుని ముందుకు వంగి, చంద్రం చంద్రం అని గట్టిగా అంటూ చుట్టూ చూశాడు. దూరంగా వడివడిగా నడుస్తూ చంద్రం కనపడ్డాడు. కరిగిన హృదయానికి కడియాలతో పనేమిటింకా. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.